హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఎక్కువ గ్రేవీ తోటి రైస్ చపాతీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా హాట్ వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకుని ఒక 10 మినిట్స్ ఉంచుకుని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, కొంచెం పసుపు, మీ రుచి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మగ్గించుకోండి. ఇది మగ్గిన తర్వాత ఇందులో ఒక 2 టొమాటోలని ఇలా ప్యూరీ కింద మిక్సీ పట్టుకుని అది కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు సిమ్లోనే బాగా కుక్ చేసుకోండి. ఇది ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో ఒక గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు ఒక పావు గ్లాస్ లేదా ఒక అర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మరొక 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీర, గరం మసాలాతోటి గార్నిష్ చేసుకుంటే మన కాలీఫ్లవర్ టొమాటో కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అంతే, వీడియో బాయ్.